విశ్వాసులు పోస్ట్ ఉన్నదే మహా అద్భుతం, అమోహం అండి. విశ్వాసుల గురించి బైబిల్ చెప్తుందే మహా అద్భుతమైనది. పాస్టర్ల గురించి కంటే విశ్వాసులు చేసే భక్తి చాలా అమోహం. ఎవరెంత చేసుకుంటే అంత. ఆ చేసుకునే విషయంలో ఎక్కువ విశ్వాసులే కనిపిస్తూ ఉంటారు. ఈయన పరలోకి వెళ్ళిన తర్వాత అన్నీ కనిపిస్తున్నాయంట, రూములన్నీ కనిపిస్తూ ఉంటే ఈయన మంచి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ బిల్డింగ్ నాది అంటున్నాడంట. చాలా అందమైన ఇల్లు కనిపిస్తుంటే అందమైన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఈ ఇల్లు నాది, అందుకని దీని తాళాలు నాకు ఇవ్వండి అన్నాడట. తాళాలు ఇచ్చి ఆయన అన్నాడంట, ఇది నీది కాదు. అది నీది కాదంటావేంటి? భూలోకంలో ఉన్నప్పుడు నేను బోల్డ్ సేవ చేశాను, బోల్డ్ పరిచర్య చేశాను, నాకు బోల్డ్ మంది జనం ఉన్నారు, ఇది నాది కాదంటున్నావేంటి? ఇది నాదికి సంబంధించిందే, దీని తాళాలు నాకు ఇవ్వనంటే, ఈ తాళాలు నువ్వు కాదు కానీ ఈ తాళాలు ఎవరియో తెలుసా? నువ్వైతే పరలోకం వచ్చావు కానీ ఇంకా పరలోకం రాను కాముంది అన్నాడట. ఎక్కడుంది, ఏం చేస్తుంది ఆమనంటే పరలోకం నుంచి చూపించాడంట. బిడ్డలారా, పరలోకం వెళ్తేనే కానీ భూలోక సంబంధమైన విషయాలు మనకు తెలీదు. ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది? భూలోకంలో ఉండి పరలోకం ఉందంట అంటే పరలోకం ఎట్లాంటిదో మనకు తెలీదు. నేను అందుకే మనకు వారంలో మెసేజ్లో చెప్పాను, మన పరలోకం నుండి భూలోకాన్ని చూడాలి. ఈ భూలోకం మీద తిరుగుతూ పరలోకం కనబడాలంటే ఎట్లా కనబడుతుంది? కనబడదు. అప్పుడు పైనుంచి చూపిస్తున్నాడంట, అదిగో చూడు మూల కూర్చునుంది, మూల కూర్చుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తే నీ పరిచర్య ఇంతవరకు వచ్చింది. స్తోత్రం. ఎవరు ప్రార్థన చేస్తే నీ మూల కూర్చుని ముసలమ్మ ఏం చేస్తుందంట? దేశం కొరకు ప్రార్థిస్తూ, సేవకుడి కోసం ప్రార్థిస్తూ, సంఘం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు అటువంటి ప్రార్థన పరులు. నీ పరిచర్య ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు కాదు బాబు. మరి ఎవరో అనంటే పలానా ఆమె మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మోకాళ్ళలో నుంచి కూర్చుని పైకి లేవడానికి లేకుండా గుంటలు పడిపోయి ఉన్నదంట నేల. ఆ గుంపులు ఆ జన సమూహంలో నువ్వు నేను ఉండకూడదు. మరి ఏ గుంపులో ఉండాలి? మనము ప్రత్యేకమైన వారి సంఖ్యలో ఉండాలి, పిలవబడిన వారి సంఖ్యలో ఉండాలి, ఏర్పరచబడిన వారి సంఖ్యలో ఉండాలి. అటువంటి సాధనలోకి మనం వచ్చేయాలి. ఈరోజు ఎలీషా గారి గురించి చెప్తాను. ఆయన అలా వాడబడ్డానికి ఆ యొక్క ఆత్మ ఎలా వచ్చింది ఆయనకి, ఎందుకు అంత బలంగా వాడబడుతున్నాడు? భక్తి చేయాలండి. భక్తిలో డామేజీ ఉండకూడదండి, భక్తిలో అరమరకు ఉండకూడదండి, భక్తిలో కలితి ఉండకూడదండి. పాలు వేసేటప్పుడు నీళ్ళు కలిపి పాలు వేస్తారు కదా, అప్పుడు ఏమైపోతున్నాయి? వాడేసిన నీళ్ళతో కాసుకున్నామా పర్లేదు, తోడు మంచిగా అవుతుంది. వాడేసిన నీళ్ళు కాక నువ్వు కూడా కడిగి నీళ్ళు వేసి అందులో వేసావా, నీకు గడ్డ పెరిగి వస్తుందా? రాదు. నీళ్ళు పోసేస్తున్నాడు అని ఆడేసిన నీళ్ళతో పాటు నువ్వు కూడా వేసేసి నువ్వు గ్యాస్ ఎక్కిస్తున్నావు. ఎంతసేపు మరిగితే ఏంటి? దాని నిండా ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. గడ్డ పెరుగు కావాలి, ఒరిజినాలిటీ పెరుగు కావాలంటే దొరకట్లేదు. అందుకే మజ్జిగ అంతా పెరుగు అంతా నీళ్ళగా అయిపోయి వేసుకోవడానికి కూడా ఇష్టం అనిపించక దాన్ని పక్కకెట్టేస్తూ ఉంటాం. పెరుగు వేసుకోబుద్దామని నేను తోడు పెడతా ఉంటాను, మజ్జిగ నేనా చేస్తూ ఉంటాను, నచ్చకపోతే నేను బయటకు ఇచ్చేస్తాను అంటాడు. పవన్ పెయింట్ ఏంటి మనకు మజ్జిగే నచ్చట్లేదు, పెరుగు తోడు పెట్టుకున్నదే మనకు నచ్చట్లేదు. ఎందుకని వాడో కొంచెం నీళ్ళు మనం కొంచెం నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టించి మనం చేస్తున్నాం. బిడ్డలారా, మన భక్తి ఎలాగ ఉండాలో తెలుసా? మంచి ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, గడ్డ నీళ్ళు కల్తీ లేని పాలు పెరుగు ఎలా ఉంటుంది? మన భక్తి అలా ఉంటే దేవుడు నువ్వు ఒకటే. ఇక దేవుడు చేసే కార్యక్రమాలని నువ్వు చేస్తావు. దేవుని కొరకు నిలవబడే వాళ్ళు ఎవరు, దేవుని కొరకు నిలవబడలేని వాళ్ళు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి ఒక టెస్ట్, ఒక పరీక్ష వస్తుంది. అప్పుడు ఎవరు దేవుని కోసం నిలబడుతున్నారు, ఎవరు దేవుని కోసం నిలబడట్లేదని తెలుస్తుంది. సారేపతి ఊరిలో ఒక విధవరాలికి ఒక పరీక్ష వచ్చింది. ఏంటా వాడికి వచ్చిన పరీక్ష? ఎంత అప్పముంది అది తిని ఆమె బిడ్డ ఒక అరముక్క, ఈమె ఒక అరముక్క తిని ఇంకా ఆ రోజుతోనే ఇంక వెళ్ళిపోవాలి, సీట్ ఖాళీ చేయాలి. అటువంటి పరిస్థితిలోకి ఆవిడకి పరీక్ష వచ్చింది. అక్కడికి ఎవరు వెళ్ళిపోయారు? ఆ అప్పంలోకి ఎవరు వెళ్ళిపోయారు? మరి ఇప్పుడు ఎలా ఉంటుంది పరీక్ష బాగోదండి. పరీక్షలో నిలవబడడం చాలా కష్టం అండి. ఈనాడు నీకు పరీక్షలు వస్తున్నాయా? ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈయన చూసి అమ్మ ముందు అప్పు నాకు పట్టిరా అన్నాడు. ఆవిడకి ఎంతో కష్టంగా ఉంది. ఎందుకని? బిడ్డడికి పెట్టాలని పొలాలు ఏరుకోవడానికి వచ్చింది. ఈమెకి ఆకలి పక్క, బిడ్డడికి ఒక పక్క ఆకలేస్తూ ఉంది. ఈ ఆకలిలో మేము తిని మా కడుపు మంట చల్లార్చుకుందాం అనుకుంటే నువ్వు వచ్చావా?
అని అనుకుందా? అనుకోలేదు. ముందు నా మాట విని ఆమెకు వచ్చింది పరీక్ష. ఈనాడు చాలామంది వివాహాలు చేసుకునే వాళ్ళకి కూడా పరీక్ష వస్తుంది, ఇల్లులు కట్టుకునే వాళ్ళకి పరీక్ష వస్తుంది, గృహాలు కట్టుకునే వాళ్ళకి పరీక్షలు వస్తాయి. ఏంటి ఆ పరీక్షలు? ఇల్లు కట్టుకోవాలంటే ఎవరు రావాలి, ఏ రోజు చేసుకోవాలి, ఏ రోజు మంచిది, ఇవన్నీ పరీక్షలండి. మనం ఏం చేస్తున్నాం అప్పుడు? ఎవరో ఒకరిని మంచోడిని తెచ్చుకొని మంచి ముహూర్తం పెట్టించుకొని, కొంతమంది బయటికి వెళ్ళాలంటే పరీక్ష, లోపలికి రావాలంటే ముహూర్తం, ఇలా వివాహం చేసుకోవాలనుకోండి అక్కడ పరీక్ష. మేము ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్తున్నారా? అమ్మో చాలా బాధ. వీళ్ళందరి సంగతి ఎలా ఉంటుందో. నాకంటే లోకంలో ఉన్న సంగతులు పలు చోట్లకు వెళ్తారు కాబట్టి మీకే బాగా తెలుస్తుంది. ఎంత బాగా తెలుస్తుందో. యేసయ్యని నమ్ముకుని ఇన్నాళ్ళు భక్తి చేసి ఎన్నాళ్ళు దేవునితో నడుస్తూ ఒక టైం వచ్చేటప్పటికి కూతురికో లేక కుమారుడికో వివాహము జరిగేటప్పటికి ఏంటప్పుడు మరి ఇన్నాళ్ళు భక్తి మాటలు ఏమైపోయినాయి, భక్తి ముసుగు మాటలు ఏమైపోయినాయి? ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టి కుంకుమ, మరి డ్రమ్ము కొట్టి భజంత్రులు కొట్టి పాట పాడుతుంటే మందిరం అంతా తిరిగేస్తున్నావు కదా గిరగిరా. ఏంటది? వాళ్ళని వీళ్ళని ఎప్పుడూ చూడొద్దంటాను. ఏం తేజ పైకి చూడాలి, ఏం చేస్తున్నావు? వాళ్ళని వీళ్ళని ఎప్పుడూ చూడకూడదు. బైబిల్ని చూడు. దేవుణ్ణి చూడంటే దేవుణ్ణి కనిపించడు. మళ్ళీని దేవుడికి బాగా అర్థం అవ్వాలంటే బైబిల్ చదవాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడో అది మనకు అర్థం అవ్వాలంటే బైబిల్ చదవాలి. మరి బైబిల్ చదవడం రానప్పుడు సేవకుడిని చూడాలి. సేవకుడు చెప్తున్నది బైబిల్ చెప్తున్నది ఒకటా కాదని వింటున్నా నువ్వు గమనించుకోవాలి. పాట పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మందిరం అంతా తిరుగుతూ ఉంటారు చాలామంది. అయ్యో పరిశుద్ధాత్మ వచ్చేసింది, అది పరిశుద్ధాత్మ పొందుకుంది, ఇది పరిశుద్ధాత్మ పొందుకుందనని ఒక టైం వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి పరిశుద్ధాత్మ వచ్చేవాళ్ళు అపరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతారా? పరిశుద్ధాత్మ వచ్చేవాళ్ళు మళ్ళీ మురుకులోకి వెళ్ళడానికి ఇష్టపడతారా? పరిశుద్ధంగా నీట్గా తయారైపోయిన తర్వాత బాడీ అంతా ఫ్రెష్గా అయిపోయి మళ్ళీ పని చేయడానికి వెళ్తారా? వెళ్ళం కదా. పని అంతా చేసి వచ్చి ఫ్రెష్ అవుతావా? ఫ్రెష్ అయ్యి వెళ్ళి పని చేస్తావా? చెప్పండి. గిరగిర తిరిగి వచ్చి ఫ్రెష్ అవుతావా? ఫ్రెష్ రెడీ అయిపోయి గిరగిర తిరిగి వస్తావా? గిరగిర తిరిగి వచ్చే కదా ఫ్రెష్ అవుతాం ఇంట్లోకి వచ్చి. అప్పుడు ఏం చెప్తాను? నేను ఏ పని చేయను ఇంకా. ఎందుకని నేను ఫ్రెష్ అయిపోయి ఇంకే పని చేయను ఇంకా. ఏ పని అన్న చేత ఏంటి? చెమట పడుతుంది, శరీరం జిడ్డు బారిపోతుంది. ఇన్ని లక్షణాలు కదండి. చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు పాడవుతూ వారిని వీరిని పాడు చేస్తూ భయము లేకుండా భక్తి లేకుండా చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళందరి గతి రేపు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. యేసు కోసం చెప్పాను పోయిన వారం. యేసు ప్రభుని ప్రేమించే కుటుంబాన్ని చెప్పాను నేను. ఎవరికి వాళ్ళు? మరియా, మార్త, లాజరు అని చెప్పాం. ఇంకెవరు? యేసయ్యకి వీళ్ళనే పరిచర్య చేశారు. ఇంకొక వ్యక్తి కూడా పరిచర్య చేశాడు. ఎవరు? సీమోను. భోజనానికి రమ్మన్నాడు, భోజనం వడ్డిస్తున్నాడు. భోజనం వడ్డిస్తున్న సీమోను ఎవరి వంకు చూస్తున్నాడు? యేసుని చూడాలా, పక్కోళ్ళని చూడాలా? యేసుని చూస్తే యేసు ప్రేమ అర్థమై ఉండు సీమోనికి. యేసుని చూడట్లేదు. యేసు పక్కన ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీని చూస్తున్నాడు. యేసయ్య ప్రేమ ఎట్లాంటిది? యేసయ్య స్వభావంతో ఉండేవాడు. యేసయ్య యొక్క మనస్సు ఎలాంటిది? యేసయ్య ఎవరికైనా సహాయం చేస్తే వారు వీరని చూస్తాడా? అందరికీ సహాయం చేస్తాడా? నా ఇంటికి వచ్చిన యేసయ్య ఎట్లాంటి వాడు? భేదం లేనివాడు, మతమచ్చరం లేనివాడు, ఏ లోపము లేనివాడు నా ఇంటికి వచ్చిన వాడని యేసును చూస్తే సీమోను బాగుండు. సీమోను ఎవరిని చూస్తున్నాడు? పాపాత్మురాలను చూసి యేసయ్యని ద్వేషిస్తున్నాడు. మరి యేసయ్య ఎవరిని చూశాడు? మనకేమో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళని కనపడతాం. మరి యేసయ్య చూస్తున్నాడు నిన్ను. భక్తిని సాధకం ముందే చెప్పాను. భక్తిని మనం సాధకం చేసుకోవాలి. దైవ భక్తి కలిగిన స్త్రీల వలె, దైవ భక్తి కలిగిన పురుషుడి వలె మనం ఉండాలి. ఎప్పుడైతే సీమోను ఆమెను చూస్తున్నాడో నా యేసయ్య సీమోను చూశాడు. ఏంటి లోపల గొనుగుతున్నావు? అది నా విషయమై గొనుగుతున్నావు ఏంటి? ఆయన ప్రవక్త. ఎవరు? యేసయ్య ప్రవచనాలు చెప్పేవాడు. యేసయ్య జరిగేవి చెప్పేవాడు.
యేసయ్య జరగబోయేవి చెప్పేవాడు. అట్లాంటి వాడు యేసయ్యని సీమోనికి తెలిసినప్పటికీ గొరగడం ప్రారంభించాడు. యేసయ్య ఎలాంటి వాడో తెలుసని. మరొక మాట చెప్పాను నేను, ఏమనంటే వీళ్ళిద్దరి గురించి అయిపోయిన తర్వాత ఎలీషా గురించి చెప్పాను. ఎలీషా ఏం కేస్త్రీ, సునేమి పట్టణస్తురాలు, గనురాలు కోసం చెప్పాను. ఈరోజు నేను చెప్పేది ఎవరి గురించి చెప్తానంటే ఎలీషా గురించి చెప్తాను. ఎలీషా ఏం చేశాడు, ఎలీషాలో ఉన్నటువంటి అభిషేకం ఎలా వచ్చింది. అభిషేకం కావాలా? అభిషేకం కావాలని ఆశ లేదండి. ఏసైలా ఉండాలి, నేను ఏసులా మారాలి అని ఆశ లేదండి చాలామందికి. ఈ ఎలీషా ఈ గనురాలికి ఎలీషా గనురాలికి ఎలా కనిపించాడు? మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నవాడు ఎలా కనిపించాడు? దైవ భక్తి కలిగిన వాడు అని పరిచయం చేస్తుంది. ఎవరికి? దైవ భక్తి కలిగిన వాడిని ఎందుకు పరిచయం చేస్తుంది? ఎలీషా ఎలాంటి వాడు? చచ్చిన వాళ్ళని కూడా లేపేవాడు. స్తోత్రం. అంటే ఎలీషాలో ఎంత పవర్ ఉంది? అమ్మో, ఇంత పవర్ ఎలా వచ్చింది? యేసయ్య కదండి చచ్చిన వాళ్ళని లేపాడు, యేసయ్య కదండి రోగులను బాగు చేశాడు, యేసయ్య కదండి ప్రవచనాలు చెప్పాడు, యేసయ్య కదండి జరిగేవి జరగపోయి చెప్పాడు. మరి ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ఎలీషా కూడా ఏం చేస్తున్నాడు? చనిపోయిన వాళ్ళని లేపాడు. ఎలీషా కూడా ఒక ప్రవక్తగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈయన ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఎవరు నేర్పించారు? ఈ దైవభక్తి ఎలీషాకి ఎలా వచ్చింది? ఎలీషా ఎలాంటి వాడు? ఎలీషా ఏం కలిగి ఉన్నాడు అంటే ఎలీషా ఆస్తిపాస్తులు కలిగిన వాడు. స్తోత్రం. ఎలీషా ధనవంతుడు. నీకుందా ధనం? నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా? పాడి పంటలు ఉన్నాయా? పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని కూడుందలండి, గుడ్డుందలండి, ఇంకా వద్దులే. పాడి పంటలే లేవు మనకి. పాడి పంటలు ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. పాడి పంటలు ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నా సంఘంలో పంటలు ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, సంతోషంగా చెప్పండి. దేవుడు మనల్ని అంతగా తీసుకెళ్ళాడు. ఈ ఎలీషాకి పాడుంది, పంటలున్నాయి. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఘోరాలు జరిగేటప్పుడు, నేరాలు జరిగేటప్పుడు ఏలియాని దేవుడు ఈ ప్లేస్లో నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళిపో, వేరొక ప్లేస్లో నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళిపో అని చెప్తూ ఉన్నాడు. ఇక ఎలీషా పోస్టు కట్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉండగా ఒకనొక రోజు ఎలీషాను చూశాడు. ఏలియా వేరు, ఎలీషా వేరు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అక్కడ. అందుకని ఆయన పేరుని పలికేస్తూ ఉంటాం. మరి అమ్మ, ఈనాడు సంఘంలో పరిచర్య ఉంది. యేసుకు ప్రజలకి మధ్య ప్రేమానురాగాలు ఉన్నాయి, భక్తులకి ప్రేమానురాగాలు లేవు. సేవకులకి మధ్యన ప్రేమానురాగాలు ఉన్నాయా? ఈ సేవకుడు అంటే ఆ సేవకుడికి కిట్టదు, ఆ సేవకుడు అంటే ఈ సేవకుడికి కిట్టదు. ఈరోజు భక్తులకు ఉండే మధ్య సహవాసం, భక్తుల మధ్య ఉన్న ప్రేమానురాగాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏ భక్తులు? మా ఇంటి పక్కన ఉన్న సేవకుడు, మా ఇంటి ఎదురుగున్న ఉన్న సేవకుడు, బాబోయ్ వాళ్ళు చూస్తే మనం భక్తి చేయలేం. బైబిల్లో ఉన్న భక్తులను గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఎవరు వాళ్ళు? ఏలియా రావాలి ఫస్ట్. అప్పుడు ఏలియాకి శిష్యుడు ఎలీషా వస్తాడు. ఈ చచ్చిపోయిన వాళ్ళని లేపునాడు. ఎవరు శిష్యుడు? ఏలియా శిష్యుడు. బిడ్డలారా, మీరు ఎలా ఉండాలి ఇప్పుడు? మీ సేవకుడు ఎట్లాంటోడు, మీ సేవకురాలు ఎట్లాంటిది, మరి మీరు ఎలా ఉండాలి ఇప్పుడు అనేది నేర్చుకుందాం ఈరోజు. అది చెప్పి నేను ముగిస్తాను. ఈయన మొత్తం వచ్చాడు. ఒక చోటకు వచ్చిన తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషా కనిపించాడు. ఎలీషా దగ్గరికి రాగానే ఎవరు? ఎలీషా దగ్గరికి రాగానే ఎలీషాని పిలుస్తూ ఉన్నాడు. ఏలియా వచ్చి మాట్లాడుతున్నప్పటికీ ఈయన మాట్లాడుతూ ఉండగానే ఏం చేస్తున్నాడు తెలుసా? పాడి పంటలు ఉన్నాయన్నాను కదా. ఏలియాకి పొలంలో అరక దున్నుతూ ఉన్నాడు. ఎవరో? మీరందరూ పని చేసుకుని వచ్చారా? చిన్నగారు పని చేసుకుని వచ్చారా? ఏం పని చేశారు? టక 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 కొట్టి సొంత వ్యాపారం. నువ్వు రానంద ఎరువు వ్యాపారం. ఎన్ని గంటలకు వచ్చావు? సమయానికి వచ్చేయాలి. పెళ్లి బస్సు వెళ్ళిపోతుంది.
ఎన్ని గంటలకు ఎక్కాలి? వెనకాల తోకట్టుని వెళ్ళాడదామా? ప్రాణం పోద్ది. మధ్యలోకి వెళ్ళి కూర్చోవాలంటే ఎప్పుడు ఎక్కాలి బండి? చెమటలు పట్టినా ఏం పట్టినా ఆ గుంపులో దూరిపోము, బందడిపోద్దని. మరి మందిరం సమయానికి వచ్చేయాలి. సమయానికి వస్తేనే ఆ ఏలియా మధ్యన ఉన్న బత్తి నీకు వస్తుంది. సమయానికి రాకపోతే మనం బత్తి చేయలేం. ఈయన ఏం చేస్తున్నాడంటే పొలంలో అరక దున్నుతున్నాడు. ఎన్నో అరక ఇతని చేతిలో ఉందో తెలుసా? 12 అరక ఉంది ఇతని చేతిలో. అంటే ఇంతకు ముందు ఎంతమంది చేతిలో ఉన్నాయి? ఎన్ని ఎద్దులు ఉన్నాయి ఇతనికి? 12 అరక ఎలీషా చేతిలో ఉండి దున్నుతుంటే ఇక ముందు ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఎద్దులు? మొత్తం జతలు కాకుండా 24 ఎద్దులకి యజమాని బాసు. ఇంకా ఎన్ని ఉన్నాయో ఆయనకి. అప్పుడు ఈ లోపల ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి పిలిచి తన దుప్పటిని అలా వేశాడు అంతే. ఆ రోజుల్లో ఏలియా కత్తి ఏంటంటే దుప్పటి. యుద్ధం చేయడానికి ఏంటవుతుంది? ఆయుధం దుప్పటి ఆయనకి. మరి నీ యుద్ధం ఏంటి? ఆయన ఏది చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలీషా ఏముండేది? దుప్పటి ఉండేది ఎలీషాకి. మరి నీకు? ఏలియాకి ఏముండేది? దుప్పటి ఆయుధం. ఆ దుప్పటి తీసుకుని ఏదైనా చేసేవాడు. అద్భుతం ఆ దుప్పటి తీసుకుని. ఈ దుప్పటి అరక దున్నుతున్న వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలా వేసిన వెంటనే వచ్చేసాడు. పిలుపునిచ్చి ఏం చేయాలి అంటే, నువ్వు నాతో రావాలి. వస్తాను. ఎలీషాలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? భక్తి కలిగినోడు, పరిచర్య చేసేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, భక్తులను ప్రేమించేవాడు, తల్లిదండ్రులన్నా మితమైన ప్రేమ. ఈయన పిలవంగానే వెళ్ళిపోయి చిన్న సహాయం చేయాలి ఎలీషా గారు నాకు అన్నాడు. ఏంటి సహాయం? మా అమ్మకి మా నాన్నకి ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను. ఏమన్నాడు? ఏలియా గారిని ఏమడుగుతున్నాడు? మా అమ్మకి మా నాన్నకి ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను. సరే వెళ్ళిరా అన్నాడు. వాళ్ళ అమ్మకు కనిపించాడు, వాళ్ళ నాన్నకు కనిపించాడు, ముద్దు పెట్టుకున్నాడు. మరి విడిచిపెట్టినవి ఏం చేయాలి? ఇప్పుడు జతద్దులని ఏం చేయాలి? విడిచిపెట్టిన జతద్దుల్ని బలర్పించాడు. ఇంకా నేను లేను కనుక నేను రాను. ఇంకా మళ్ళీ విడిచిపెట్టిన దాని దగ్గరకు నేను రాను. విడిచిపెట్టిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు, విడిచిపెట్టిన దాన్ని చేస్తున్నావు. దేవుడు వద్దు అన్నది చేస్తూ ఉన్నావు. దేవుడు వద్దన్నది ఈ రోజుకి చేస్తూ ఉంటూనే వస్తావు. నువ్వు చేస్తూనే మందిరంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన విడిచిపెట్టేశాడు. దేన్ని విడిచిపెట్టాడు చెప్పండి? ఎలీషా దేన్ని విడిచిపెట్టాడు? ఎద్దులు విడిచిపెట్టాడు. పొలం దున్నుతున్నాడు కదా, వాటిని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అట్లు విడిచిపెట్టి భక్తుడైనటువంటి దైవజనుడైన ఏలియా దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిపోయిన తర్వాత వాటిని బలిచ్చి అక్కడున్న వారందరికీ వంట చేసి వాళ్ళందరూ కడుపు నిండా తిన్నదాకా ఉండి అప్పుడు ఎలీషాకి పరిచర్య చేయడానికి వెళ్ళాడని వాక్యం చెప్తుంది. అంటే ఎలీషాలో మనకి ఏం కనిపిస్తున్నాయి? ఎన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి? లోబడేవాడు. ఏమయ్యేవాడు? లోబడేవాడు, ప్రేమించేవాడు, దైవభక్తుల్ని ప్రేమించేవాడు, పరిచర్య చేసేవాడు, తన తోటున్న వారందరినీ ప్రేమించేవాడు, తల్లిదండ్రులను కూడా. అన్ని లక్షణాలు తనకు ఉన్నాయి. ఏమీ లేవని ప్రేమ కలిగి ఉన్నాడా? అన్నీ ఉన్నా అన్నిటితో పాటు దేవుని ప్రేమ కూడా కలిగి ఉన్నాడు. మనము చెప్పుకుంటూ ఉంటాం ఆయన ఈ అద్భుతం చేశాడని. మరి ఎలీషాలో ఉన్న లక్షణాల గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ఈయన ఇలా చేస్తూ ఏం చేశాడంటే చూపిస్తాను చూడండి. మొదటి రాజులు 19:19. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న ఎన్నున్నాయంటే తన ముందు 12 అరకలున్నాయి. ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండేను. అంటే కష్టపడేవాడు. ఎవరో సోమరిపోతులు దేవుడికి పనికిరారండి.
కూర్చుని లేవలేని వాళ్ళు దేవునికి పనికిరారండి. దేవునికి అర్పించేవి శ్రేష్టమైనవి, ఆరోగ్యకరమైనవే. దేవునికి పనిచేసేవి కూడా శ్రేష్టమైన వాళ్ళు, ఆరోగ్యం కలిగిన వాళ్ళే. చూడండి ఇక్కడ 12వ రెక్క దున్నుతున్నవాడు తాను తోలుచుండెను. ఏలియా అతను చెరపోయి తన దుప్పటి అతను దుప్పటి ఏమేశాడు వెయ్యగా అతను వెంటనే ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగున నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా ఇంకేమడుగుతున్నాడు? వస్తానులే నడు అనట్లా, సెలవు అడుగుతున్నాడు. ఒకసారి మా ఇంటికి వెళ్ళి ఇంటోళ్ళకి కనిపించి వాళ్ళకి చెప్పి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును వంట చేసి జనులందరికీ వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత ఎలీషా లేచి ఏలియా వెంబడి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు వరకు ఏం చేశాడు? ఇంతకు ముందు కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? భూ సంబంధంగా కష్టపడ్డాడు, భూ సంబంధంగా పరిచర్య చేశాడు, భూ సంబంధంగా ఆస్తి పాస్తి పంటల్లో తిరుగుతూ చేయాల్సినటువంటి పని అంతా చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఏలియా ఎంటర్ అయ్యాడో ఎవరికి పరిచర్య చేయడం మొదలెట్టాడు? మళ్ళీ భూ సంబంధమైనవన్నీ విడిచిపెట్టి రావాలి. విడిచిపెట్టి రాకపోతే దేవుని అభిషేకం పొందలేం. విడిచిపెట్టి రాకపోతే దేవుని వాక్యం నీలో నిలవదు. విడిచిపెట్టి రాకపోతే దేవునికి నీకు మధ్య సంబంధము ఉండదు. నువ్వు విడిచిపెట్టి లోపలికి రావాలి. అందరినీ తీసుకుని వచ్చేసి ఎక్కడ అందరినీ ఈ పక్కన ఎవరిని తీసుకుని రారులే, అందరినీ లోపల అందరినీ తీసుకుని మందిరానికి రావడమే. మందిరం నిండిపోదు. మందిరం నిండిపోతే మళ్ళీ తీసుకొచ్చినందుకు మనకు స్వార్థం పెరిగిపోదు. మందిరం నిండిపోవాలని ఆశ కలిగి ఉన్న వాళ్ళము మనమే. మందిరం నిండిపోతుంటే, జనం పెరిగిపోతుంటే ఏంటి దాన్ని ఎలా పాడు చేయాలనుకునే వాళ్ళు మనమే. అంటే ఆ గుంపులోనూ మనమే ఉన్నాం, ఈ గుంపులోనే మనమే ఉన్నాం. ఒక గుంపులోనే ఉండాలి. స్తోత్రం. ఏలియా పిలిచేటప్పటికి ఎలీషా ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఎవరు పిలిచేటప్పటికి? ఏలియా పిలిచినప్పటికీ ఎలీషా పొలంలో ఉన్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టాడు. మళ్ళా 2 ఎడ్లు గుర్తుకొస్తాయి అనుకున్నాడేమో, వాటిని బలి కూడా ఇచ్చేసాడు. విడిచిపెట్టింది గుర్తుకొచ్చి ఆనాడు పేతురు వలలుని పడవ గుర్తుకొచ్చినట్లుగా ఏసుని విడిచి వెళ్ళి మళ్ళీ వలేసాడే. రాత్రంతా ప్రయాసపడితే కానీ పిత్త పరిగి దొరకలేదని వాక్యం సెలవిస్తుంది. విడిచిపెట్టిన వలల దగ్గరికి పేతురు వెళ్ళినట్లుగా ఈ ఎలీషా వెళతాను అనుకున్నాడేమో మరి. అందుకని వాటిని కూడా ఏం చేసేసాడు? నేను ఉంటావి గుర్తు చేస్తే నన్ను చంపేయాలి. విడిచిపెట్టిన పాపాన్ని చంపాలి బిడ్డలారా. పాపంతో ఉంటే అభిషేకం రాదు, లోపంతో ఉంటే అభిషేకం రాదు. లోకంలో ఉంటే దేవుని యొక్క అభిషేకం మనం పొందలేం, దేవుని యొక్క దర్శనాలు మనం చూడలేం, ప్రవచనాలు మనం చెప్పలేం. భక్తి దేవునికి మనకి మధ్యన నడిచేది. కరెంట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి ఇంట్లోకి వస్తుంది? ఏంటమ్మా? మెయిన్ స్తంభంలో నుంచి ఇంట్లోకి వస్తుంది. కరెంట్ వచ్చింది కదా, కరెంట్ ఉందా లేదని చెప్పి ప్లగ్ ఎట్టిన మనిషి నువ్వు చేపెట్టి చూడు, నువ్వు కరెంట్ కాదు కదా. నీకు దానికి మధ్యన ఏమన్నా రిలేషన్ ఉంటే, కరెంటు పని బాగు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, దానికి నీకు మధ్య బంధం ఏమైనా ఉంటే అప్పుడు నువ్వు పని చేయి దాంతోపాటు. అది నీ జోలికి రాదు. నీ జోలికి వచ్చిన నువ్వు అది ఏకమై ఉంటూ పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు నువ్వేమంటావు? నన్ను ముట్టుకోకు. ఎందుకు ముట్టుకోకు? నేను దాంతో కలెక్షన్ అయ్యి ఉన్నాను. స్తోత్రం. పని చేసిన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వీడిని కరెంటు పని చేసిన వాడిని ఎవరు టచ్ చేయకుండా ఉన్నాను చెప్పాడు, చక్కమని పని చేస్తాడు. ఇంకొకటి ఎవడైనా వెళ్ళి వాడిని పట్టుకున్నాడా, వీడికి వైబ్రేషన్ వచ్చేది ఇక్కడ, టచ్ చేయకో. అమ్మో, చూసారా? అట్లాంటివి ఏమన్నా చూసారా? పని చేసేటప్పుడు భూ సంబంధమైన మనకు తెలియాలి.
అప్పుడు పర సంబంధమైన విషయాలు తెలుస్తాయి. పర సంబంధమైన విషయాలు తెలిసేటప్పుడు భూ సంబంధమైన విషయాలు కూడా మనకి తెలియాలి. కరెంట్ పని చేసేటప్పుడు వాళ్ళు టచ్ అయితే వాళ్ళు ఊగిపోతూ ఉంటారు, కుర్చీ ఊగిపోతూ ఉంటుంది, వాడికి షాక్ కొడుతుంది. అందుకని ఎవరిని పట్టుకోవద్దని వాడు పనులు చేస్తా ఉంటాడు. దేవుని బిడ్డలారా, విడిచిపెట్టిన ఎడ్లు గుర్తుకొస్తే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నాడేమో. ఏమనుకున్నాడో, నాకు దేవునికి, నాకు సేవకుడికి, నాకు ఎలీషాకి మధ్య, నాకు ఏలియాకి మధ్య ఎడ్లు ఉండడానికి వీరు లేదనుకున్నాడు. వాటిని బలిచ్చేశాడు. బలిచ్చేసి ఎవరితో వెళ్ళిపోయాడు? ఏలియాతో ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. ఎంతలో పడ్డాడు? ఎందుకు సునేమిరాలు ఎలీషాను తీసుకెళ్ళి మా ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు? ఎలా బత్తి? ఏం బత్తి? దైవ బత్తి. ఏం కనిపించింది సునేమిరాలకి ఎలీషాలో? ఏం కనిపించింది? ఏంట దైవభక్తి? ఏంట దైవభక్తి? లోబడేవాడు. దేవుని మాటగా అడ్డొచ్చినవన్నీ నరుక్కుంటూ పోయేవాడు. అడ్డొచ్చినట్టునన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఏమైనా కలిసి రావాలా కానీ తీసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. నాకు వద్దని విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు ఉన్నారా? అవకాశం వచ్చింది కదా తీసుకోండి. అవకాశం వస్తే వేసుకునేవాళ్ళు, అవకాశం వస్తే దాచుకునేవాళ్ళు. దేవుని భయం లేకుండా ఎంతోమంది కనిపిస్తున్నారు. ఈ స్త్రీకి దైవ భక్తి కలిగిన వాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుడికి ఇతనికి మధ్య సంబంధము, మధ్యలో ఏమొచ్చినా వాటిని నరుక్కుంటూ వెళ్ళిపోయేవాడు అని మరొక చోట ఈ ఏలియా గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. యుద్ధం జరుగుతూ ఉంటుంది. 2వ రాజులో ఇక్కడ ఎడ్లని విడిచిపెట్టి, పాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పరిచర్య చేయడానికి అని మనం నేర్చుకున్నాం. పరిచర్య చేసేవాడు, కష్టపడేవాడని మనం నేర్చుకున్నాం. మరొక మాట మనకి ఏం కనిపిస్తుందంటే, బోయాజు రాజుకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే మన ఈ యుద్ధం నుంచి జరగబోయే ముందు ప్రమాదాలు చెప్పేవాళ్ళు మనకి ఎవరు లేరా అని యెహోషాపాతు అడుగుతూ ఉంటాడు. మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? ఈ యుద్ధంలో కష్టాల్లో మనకు ఎవరు సహాయం చేస్తారు? ఈ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని ఎవరు సైడ్ వేస్తారు? మనల్ని కాపాడేవాళ్ళు ఎవరూ లేరని అడిగితే అక్కడున్న మరొకరు చెప్తారు కదా, ఎందుకు లేరు? ప్రవర్తన ఎవరు లేరా? జరిగేవి ముందుగా చెప్పేవాళ్ళు మనకి ఎవరూ లేరని అంటే, ఉన్నారు. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్ళు పోసాడే. స్తోత్రం. ఎవరి చేతుల మీద నీళ్ళు పోసాడంట? ఏలియా చేతుల మీద నీళ్ళు పోసాడంట. ఎవరు? మనం నేర్చుకున్నాం కదా ఎలీషా గారి గురించి. దైవభక్తుడైన ఎలీషా ఎవరి చేతి మీద నీళ్ళు వేశాడు అంటే, నీళ్ళు వేసాడంటే చేతులు శుభ్రం చేసుకోవడానికి. భోజనం చేయకముందు వేసి ఉంటాడు, భోజనం చేసిన తర్వాత వేస్తుంటాడు. అంటే ఏలియాకి ఎలీషా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేయాలి. మొదట్లో నిన్న వారమే చెప్పాను నేను, విత్తకుండగా పంట కొయ్యలేం. ఏం చేయకుండగా ఈ చాలామందికి ఈర్ష్య, చాలామందికి ద్వేషం వస్తుంది పంట కోసేటప్పుడు. ఈయనకి పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, ఈయనకి ప్రత్యేకమైన వసతులన్నీ ఉన్నాయి అంటే ఈయన తన సేవకుడిని ప్రత్యేకంగా చూస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈయన కొరకు భోజనం సిద్ధం చేయడమే కాదు కానీ ఈయన కొరకు ఇంటి పైన ఒక ఇల్లే కట్టించింది సునేమిరాలు. స్తోత్రం. ఇల్లుతో పాటు మంచంతో పాటు బల్ల. సునేమిరాలు భర్త అతనికి ఇల్లు ఓకలు లేదని అడగల, తినడానికి తిండి లేదా ఆయనకి అని అడగల, అన్నీ సిద్ధం చేసింది. మరి సునేమిరాలకి కష్టం వచ్చిన తర్వాత, ఈ గనురాలకి కష్టం వచ్చిన తర్వాత ఆ కష్టం ఎవరి ద్వారా తీర్చబడింది? గెహాజీ ద్వారా కాదా? గెహాజీ ఆఫ్టర్ ఆల్ తనకు పరిచారకుడు మాత్రమే. ఈనాడు చాలామంది కూడా ఉన్న వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, కూడా ఉన్న వాళ్ళని పొగుడుతూ ఉంటారు, కూడా ఉన్న వాళ్ళని గొప్ప చేస్తూ ఉంటారు. ఈవిడొచ్చి నేను ఎలీషా దగ్గరికి వెళ్తానంటే నువ్వు వెళ్ళడానికి వీరు లేదు, ఎలా ఉన్నావు నువ్వు అని అడిగితే గనురాలను అడుగుతాడు కదా. ఎందుకో సునేమిరాలు నా దగ్గరకు వస్తుంది, ఏం ప్రమాదం వచ్చిందో, ఎందుకో దేవుడు నాకు మరుగు చేశాడు, ఆమె ఎలాగుందో చెప్పానంటే నా బిడ్డ చనిపోయాడని గెహాజీకి చెప్పిందా? చెప్పలేదు. మేమందరం క్షేమంగానే ఉన్నా, నువ్వు సైడ్ ఉండు. లేదు ముందు నాకు చెప్పు, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావేంటి యజమానుడి దగ్గరికి? లేదు నేను ఆయన్నే కలవాలి, నీతో కలిస్తే ప్రయోజనం లేదు, నీతో మాట్లాడితే లాభం లేదు, గెహాజీ నువ్వు సైడ్ అయిపోయా
అని చెప్తే, ఎందుకో సైడ్ ఇచ్చి ఆమెకి నువ్వు పక్కకుండు గెహాజీ అన్నాడు. లోపలికి వచ్చి బోర్ని సాష్టాంగ నమస్కారం మీద పడింది. ఎవరి పాదాల మీద? ఏమ్మా ఏం కష్టం వచ్చింది, ఏం నష్టం వచ్చింది నీకనంటే, ఎందుకయ్యా నాకు కుమారుడు ఉన్నాడని చెప్పావు, కుమారుడు చనిపోయాడు. ఏం కాదులే అయితే వస్తాను పదని చెప్పి, గెహాజీ నువ్వు వెళ్ళు, ముందు ఇవిడ ఏడుస్తుంది కదా, నువ్వు వెళ్ళి ఆ బిడ్డను చూసిరానంటే, నో 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 గెహాజీ వెళ్ళడానికి వీరలేదు, నీవే రావాలి. స్తోత్రం. ఎవరు రావాలి? మనం వాళ్ళని వీళ్ళని చూస్తాం కానీ భక్తులను చూడడం, వాళ్ళని వీళ్ళని పిలుస్తాం కానీ భక్తుల్ని పిలవం, వాళ్ళతోనూ వీళ్ళతోనూ కలిసి ఉండాలి, కలవాలనుకుంటాం కానీ సేవకులతో భక్తులతో కలిసి ఉండాలని వాడిని పంటని అన్నీ విడిచిపెట్టి ఎవరికి పరిచర్య చేయడానికి వచ్చాడు? మరి అందుకని ఎలీషాకి ఎంతమంది ఎలాంటి హోదా వచ్చింది, ఎలాంటి గౌరవం వచ్చింది? ఇల్లు కట్టేసిందా? ఇల్లు కట్టేస్తే ఇల్లు కట్టిందని ఏడ్చిన వాళ్ళు కొంతమంది. ఆ ఇంట్లో అన్ని వసతులు ఏర్పాటు చేసిందా? ఆమెకు బలిసిపోయింది, మందికి మంచం కూడా పెట్టింది అందులోని. ఇల్లు కడితే సరిపోయిందా? ఇంట్లో కావలసినవన్నీ సిద్ధం చేసింది. ఆమెకేంటి వచ్చింది? డబ్బు ఉంది కదా. ఇవే కదా ఈరోజు మన మాటలన్నీ. ఎవరైనా ప్రేమించారనుకోండి, వాళ్ళకి పనేముంది? ఇంతగా అది ప్రేమిస్తే దానికిలా నేనెక్కడ ప్రేమించాలని దీనిగోలా. ఇక్కడ ఎలీషా అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు బిడ్డ. అబ్బాయి ఎలీషా బాగా వాడబడుతున్నాడు, నేను వాడబడితే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎలీషాలాగా ఏలియాని ప్రేమించే లక్షణాలు ఉన్నాయా? వాళ్ళలో ప్రేమ కలిగి ఉండాలండి, పరిచర్య చెయ్యాలండి. విత్తకుండగా పంట కొయ్యలేమండి. విత్తనాలు జల్లిన తరువాత ఆ విత్తనాలు జల్లిని మనం మర్చిపోవచ్చు, తర్వాత ఖచ్చితంగా పంట కోసుకుంటాం. ఈరోజు ఎలీషా సాక్ష్యం చెప్పి నా సాక్ష్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా నేను. దేవుడు నాతో మాట్లాడిన మాటలను బట్టి భక్తులకు జరిగే కార్యక్రమాలు ఉంటాయే, అమ్మో ఈ మాటల్లో చెప్పేవి అనుభవించిన తరువాత తెలిసేవి. ఈయన చేతుల మీద నీళ్లు పోసుకుంటూ వచ్చాడని విన్నాం. ఇంకా ఏముందో తెలుసా? ఏలియా అంటాడు కదా, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు అని అంటే, నేను కూడా నీతో వచ్చేతాను బేతేలుకి. నువ్వు బేతేలు ఎక్కడికి వచ్చేతాడంట? ఏలియా ఎక్కడ ఉంటాడో ఎలీషా అక్కడే ఉంటాడంట. ఎందుకు? నిన్ను విడిచి వేరుగా నేను ఉండను. అంతా విడిచిపెట్టేసి, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరితో సాగుతున్నాడు? భక్తుడైనటువంటి ఎలీషాతో సాగుతూ ఉన్నాడు, ఏలియాతో సాగుతున్నాడు. ఏలియా కూడా చాలా గొప్ప భక్తుడు. ఏలియా దేవునితో మాట్లాడేవాడు, దేవుడు ఏలియాతో మాట్లాడేవాడు. ఏలియా ఏం బంధిస్తే దేవుడు అదే బంధించేవాడు. నువ్వు వర్షం ఆగు అంటే వర్షం ఆగిపోయేది, వర్షం కురువు అంటే వర్షం కురిచేది. దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తూ ఉండేవాడో ఏలియా కూడా అలాంటి కార్యాలు చేస్తూనే ఉండేవాడు. ఏలియా పరిస్థితులు మారిపోయిన తరువాత ఏలియా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం సమీపించింది. సమీపించిన తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. నువ్వు బేతేలుకి వెళ్ళిపో అని దేవుడు చెప్తాడు. ఆ రోజు కరువు కాలంలో ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు? సారేపత్తి ఊరికి వెళ్ళిపో. అమ్మా, యేసయ్యని ప్రేమిస్తే నీకు ఏది తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. యేసుని ప్రేమిస్తున్నానని నటించావా, తప్పకుండా నీకు అన్నీ తక్కువే. నటించకండి, జీవించండి. సారేపత్తికి వెళ్ళిపోయి ఏలియా విధవరాలు అట్టుకొచ్చి అప్పమిస్తుంది అన్నాడే. ఎవరు అనుకుంటున్నారు? ఈ ఏలియాని ఎక్కడ దాక్కోమన్నాడు దేవుడు? కేరూతు వాగు దగ్గర దాక్కో. ఎప్పుడు? కష్టాల్లో. ఎవరు మాట్లాడారు? వాడు నా కష్టంలో నిలుస్తాడు, వీడు నా కష్టంలో నిలుస్తాడు. నమ్ముడు పోకు బిడ్డ, నమ్ముడు పోకండి వాళ్ళకి వీళ్ళకి. ఎక్కడ దాక్కోవాలో చెప్పాడు దేవుడు. ఇప్పుడు కష్టాల్లోనూ పరిస్థితుల్లోనూ ఈ లోకానికి ఎడబాసే టైం వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, బేతేలుకి వెళ్ళిపో నువ్వనని. బేతేలుకి వెళ్ళిపో అని చెప్తుంటే ఈయన అంటాడు కదా, నువ్వు ఎక్కడే ఉండు, నేను ప్రయాణం చేసి వెళ్ళిపోతానంటే, అమ్మో యెహోవా జీవంతోడు, ఓ ఏలియా నీ జీవంతోడు, నేను నిన్ను విడిచి నేను వేరుగా మాత్రం ఉండను, నేను నీతోనే వస్తాను. ఈయనేమంటున్నాడు? నువ్వు ఎక్కడ ఉండిపో బేతేల్లో అంటున్నాడు. నేను బేతేల్లో ఉండను. మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడాడు, బేతేల్ నుండి ఎరుకోకి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపో అంటే ఇక ప్రయాణం మొదలు పెడుతున్నాడు ఏలియా. ఈ బేతేల్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మళ్ళీ ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో బేతేల్ నుంచి నేను ఎరుకోకి వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. నువ్వు బేతేల్లో జాగ్రత్తగా ఉండు, నేను ఎరుకోకి వెళ్ళిపోతానంటే అక్కడ కూడా అంటున్నాడు మళ్ళీ, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడిచి నేను నీతోనే వచ్చేస్తాను అనుకున్నాడు. ఈ లోపల చాలామంది భక్తులు ఉంటారు కదా, భక్తులైన వాడు ఉండి, నీకు ఒక మాట తెలుసా? ఏంటి నీకు మాట తెలుసా అని అడుగుతున్నావు ఏంటి అంటే, నాకు అన్నీ తెలుసు అంటాడు ఎలీషా.
నీ గురువు ఉన్నాడే, నీ గురువు ఎడబాసే టైం వచ్చింది. నీ గురువు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే టైం వచ్చింది. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు ఆపు. ఏంటి? నాకు తెలుసు, ఆపు. నాకెందుకు తెలీదు? నాకు తెలుసు నువ్వు బాగా అని చెప్తే వాళ్ళు నోరు మూయించాడు. అక్కడ ఉన్న భక్తులందరూ నోరు మూయించాడు ఎలీషా. మళ్ళీ దేవుడు ఈ యెరికో నుంచి యోర్దానికి వెళ్ళిపో. స్తోత్రం. నువ్వు మాట్లాడే దేవుడిని కలుగున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడా? స్వస్థపరిచే దేవుడిని కలుగున్నావు. దేవుడు స్వస్థపరుస్తున్నాడా? సహాయం చేసే దేవుడిని కలుగున్నావు. దేవునికి ఏమైనా సహాయం చేస్తున్నాడా? సహాయం చేయవలసిన టైంలో నువ్వు ఎక్కడో లోపంలో ఉన్నావు. ఎక్కడున్నావు? ఎక్కడో లోపంలో ఉన్నావు. అందరూ నాకు కావాలంటే దేవుడు నీతో ఉండడు. నేను ఒక సోదరుని అడిగాను, పలానా సోదరుడు మందిరానికి రాలేదు ఏంటి అని అడిగాను పోయిన వారం. అప్పుడు నాకు వచ్చిన వార్త తెలుసా? ఎవడోనంట నమ్మకంగా చేయమని పని అప్పగించాడంట. నీ ప్రాణం ఉంది కాబట్టి నీకు పని అప్పగించాడు. నమ్మకంగా చేసినోడు ఉన్నాడు, మరి ఆడ సంగతి తెలియదా వీడికి అని అడిగాను నేను. నమ్మకంగా చేసినోడికే గతి లేదు. చిన్ననాటి నుండి వాడి దగ్గర నమ్మకంగా చేసినోడికే గతి లేదు. వీడంతా ఆఫ్టర్ ఎక్కడి నుంచి వచ్చినోడు, స్థానికుడికే గతి లేదు. ఓపుకుంది, శక్తి ఉంది, బలం ఉంది, నిన్ను వాడుకుంటారు ఎవరైనా. అందుకని వాడు ఎవడో నీకు పని అప్పగించాడని, వాడు నాకు నమ్మకంగా పని అప్పగించాడని చెప్పి మందిరాన్ని విడిచిపెట్టేసి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేవాడికి అమ్ముడైపోతావా? ఎలా అమ్ముడైపోతావు? దేనికి ఏ రోకలకు అమ్ముడైపోతావు? ఏంటి 366 రోజులు అదే పాఠమా? మరి దేవుడు వద్దే? పైనుంచి పడిపోయినప్పుడు దేవుడు కాపాడాడే. ఏ నరుడు సహాయం చేయలేనప్పుడు ఊతనిచ్చి సహాయం చేసి ఈరోజు కష్టపడి పని చేసుకునే కాడికి దేవుడు తీసుకొస్తే దేవుడి నమ్మకం వద్దా నీకు? 360 రోజుల తుచ్చమైన వాడి నమ్మకమేనేంటి? ఒక్కరోజు రాలేవా దేవుడి మందిరానికి? చాలా బాధ. ఇట్లాంటి వాళ్ళ విషయాల్లో దేవుని కార్యాలు జరగవు. నమ్మకంగా పనిచేసేవాళ్ళు కొన్ని డబ్బులు అడుగుతుంటే ఇస్తున్నారే, లేవు అంటున్నారు. వాళ్ళని వీళ్ళు నమ్మట్లేదు, పని చేయించుకోవడానికే, నిన్ను నమ్మడానికి కాదు. ఇక్కడ నేను ఎరుకో నుంచి యోర్దానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడ ఆగిపో, నువ్వు నాతో రావడానికి వీరు లేదు అనంటే, బాబాయ్ నేను నీతో రాకుండా ఉండను, నేను నీతోనే ప్రయాణం చేస్తాను అని మళ్ళీ అడుగుతున్నాడు. ఎలీషాని చూసి ఏమనుకున్నాడు? నన్ను విడిచిపెట్టట్లేదు అని బాధేసినట్టుంది. దేవుని ప్రేమ అర్థమవుతుందా? దేవుని ప్రేమ చులకనవుతుందా? నిన్ను పదే పలకరిస్తున్నారని, పదే పట్టించుకుంటున్నారని వాళ్ళు నీకేమైనా నీచమయ్యారా? సంబంధం ఉందా? ప్రేమ బంధం ఉందా? తెగిపోయిందా? బత్తులారా, పాట పాడతాం. భయము చెందకు బత్తుడా, ఈ మాయాలోక మహిమాలు చూచినప్పుడు చాలు. ఎందుకు? ఈ మాయలోకంలో ఎన్నో మహిమలు కుటుంబాల్లో నుంచి వస్తాయి వింత వింతలు, గ్రామాల్లోంచి వస్తాయి వింత వింతలు. ఎందుకు రావు? దేవుని విడిచిపెట్టి, భక్తులు విడిచిపెట్టి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ అయిపోతావా? దేవునికి సరెండర్ అయ్యానని చెప్పి, దేవుని కోసమే బ్రతుకుతున్నానని చెప్పి ఈ తుచ్చమైన వాళ్ళు ఈ జాండ పొట్టకి కాస్త ఎక్కుతున్నామంటారు కదా, మళ్ళీ ఆ ముద్ద పెట్టి వాళ్ళకి అమ్ముడైపోతావా? దేవుడికి ఆరోగ్యం ఇచ్చి, దేవుడికి శక్తినిచ్చి, దేవుడికి జీర్ణ శక్తినిస్తే కొంతమంది ముసలోళ్ళు కూడా బోళ్ళు పోతుంటారు కదా, అలా నువ్వు తినొచ్చు కదా. దేవుని నమ్ముకుని దేవుడిని ఆశ్రయించి విడిచిపెట్టు అంటున్నాడు ఏలియా ఎవరిని విడిచిపెట్టమంటున్నాడు? నన్ను విడిచి నాకు దూరంగా ఉండు, నేను వెళ్ళిపోవాలి ఆకాశ మండలంలో నుంచి. స్తోత్రం. ఈయనేమంటున్నాడు మరి? బాబాయ్ నీకు దూరంగా నేను ఉన్నాను, నేను నీతోనే ప్రయాణం చేస్తాను. అనేకమైన భక్తులు చూస్తున్నారు వీళ్ళిద్దరిని. ఎవరిద్దరిని? ఆ కాలంలో కూడా నిన్ను చూసినట్లుగానే, నన్ను చూసినట్లుగానే ఆ రోజుల్లో వాళ్ళని చూస్తున్నారు. 50 మంది గుంపులుగా చూస్తున్నారు. వీళ్ళిద్దరికీ మరి యోర్దాను వెళ్ళాలంటే ఏమడ్డు వస్తుంది? ఎరుకోకి వెళ్ళాలంటే ఏమడ్డు వస్తుంది? యోర్దాను దాటాలంటే ఏమడ్డు వస్తుందండి? వాటర్ అడ్డు వస్తుందా? వాటర్ అడ్డు వస్తుంది. వాటర్ అడ్డు వచ్చేసింది వీళ్ళిద్దరికి. దుప్పట మడత పెట్టాడు. దుప్పట ఎవరి చేతిలో ఉంది? ఏలియా చేతిలో ఉంది. వాటర్ని టచ్ చేశాడు.
ఆయుధం ఏంటి ఆయనకి? అందుకని ఈరోజు చాలామంది అభిషేకంగా ఉన్న వాళ్ళు అలా కోట తీస్తారు, రీ తిప్పుతారు. వస్త్రములో స్వస్థత ఉండే, వస్త్రములో స్వస్థత ఉంది, రక్తస్రావము కట్టుకొనేను. వస్త్రంలో ఏముందంట? ఎవరి వస్త్రంలోను? అనేకమైన జన సమూహంలో యేసయ్య ఉన్నాడు. స్రావరాగం తేత 12 సంవత్సరాల నుంచి తల్లి, ఎన్ని సంవత్సరాల నుంచి? యేసుని వెంబడించి క్లైమాక్స్కి యేసుని విడిచిపెడతావా? ఈ పనికి మాలింది వయసున్నంతసేపు, బలం ఉన్నంతసేపు యేసుని విడిచిపెట్టి పాపిష్టి పనులన్నీ చేసి క్లైమాక్స్కి యేసు దగ్గరకు వచ్చింది. నువ్వు ఈ క్లైమాక్స్లో యేసుని విడిచిపెడతావా? ఈమెం చేసింది? ప్రతి సమస్తము తిరిగిందంట, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. ఆమెకి కలిగినదంతయు అనుంటుంది వాక్యంలో. ఆమెకు కలిగిన సొమ్ములన్నీ అయిపోయినాయంట. అప్పుడు వచ్చిందంట యేసు దగ్గరికి. ఆమె యేసుని కూర్చి విన్నదట. అప్పుడు వచ్చి వస్త్రం పట్టుకుందట. వస్త్రం పట్టుకోగానే ఆమె రక్తస్రావం కట్టడిందంట. నాలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళిపోయిందని అడుగుతున్నాడు యేసయ్య. యేసయ్యకి తెలుసు. ఆయన అడుగుతున్నాడు, సాక్షి కావాలి ఆయనకి, నువ్వు సాక్షిగా మారాలి ఆయనకి, నేను సాక్షిగా మారాలి ఆయనకి. ఆయనకు తెలియదా ఎవరు ముట్టుకున్నారో? మరి ఎందుకు అడుగుతున్నాడు? అక్కడ వింటున్న వాళ్ళందరికీ తెలియాలి యేసు ఎట్లాంటి వాడు. స్తోత్రం. అప్పుడు ప్రభు ఇంతమందిలో ఎవడో ఒకడు వచ్చి నేను టచ్ చేస్తాడు. ఎవరని చెప్పం మేము? ఆమె గుద్దొచ్చు, ఈమె గుద్దొచ్చు, వాడు గుద్దొచ్చు, వీడు గుద్దొచ్చు, ఎవరొకరు తగులుతారు. ఎవరంటే ఎవరని చెప్పం? ఇంతకుముందు నేను కూడా తగిలానుగా నీకు అని పేతురు, యోహాను అని ఉంటారు. లేదు లేదు, వాళ్ళు ఎవరో నాకు చెప్పాలి, ఎవరో నాకు చెప్పాలి అన్నారంటే ఏంటి? అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. అద్భుతం ఎవరైనాలి? యేసు చేసే అద్భుతం అందరికీ తెలియాలి. స్తోత్రం. అప్పుడు ఈవిడ భయపడిపోతూ వణుకుపోతూ ఎదరకొచ్చి, ప్రభువా నేనే నిన్ను ముట్టాను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది బిడ్డ, సమాధానంగా వెళ్ళు. ఎన్నాళ్ళు నీకు సమాధానం లేదు, ఎన్నాళ్ళు నీకు స్వస్థత లేదు, ఎన్నాళ్ళు నీకు ఆరోగ్యం లేదు, ఈ రోజు నుంచి సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే. స్తోత్రం. ఈ రోజు నీకు సంతోషం, ఈ రోజు నుంచి నీకు సమాధానం, ఈ రోజు నుంచి నీకు స్వస్థత యేసుని కలుగుంటే. ఆమె చెప్తే కాదు సుమా, యేసుని కలుగుంటే, యేసు కోసం జీవిస్తే, యేసు కోసం బ్రతికితే ఆమె సమాధానంతో వెళ్ళిపోయింది. నేను యోర్దానికి వెళ్ళిపోతున్నాను, యేసయ్య వెళ్ళిపోమంటున్నాడు. నేను ఆరోహణమయ్యి మేఘ మండలంలోకి వెళ్ళిపోతున్నాను. నిన్ను వేరు చేయ కాలం వచ్చింది. ఎలీషా, నువ్వు నాతోనే ఉంటున్నావేటి? మరి నువ్వు నన్నే విడిచిపెట్టనంటున్నావు, నేను వెళ్ళిపోతుంటే నీ మనసు ఇంకెంత బాధపడుతుందో అనంటే, లేదు లేదు నేను నీతోనే ఉంటాను, నీకు వేరయ్యి నేను ఉండనంటే, ప్రజలందరూ చూస్తుండగా ఆ యోర్దాను మీద అలా టవల్ దుప్పడేసినప్పుడు అది 2గా చీల్చబడింది. ఆరిన నేల అయిపోయింది. ఆరిన నేలలో నుంచి ఎలీషా ఇద్దరు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. ప్రయాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏలియాకి బాధేసినట్టుంది. నాతోనే ఉంటున్నాడు, నేనేమో వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది, నేను ఉండవలసిన వాడిని కాదు, వెళ్ళిపోయవలసిన వాడిని. ఆగిపో అంటే బేతేల్లో ఆగలేదు, ఎరుకోలు ఆగలేదు, యోర్దాన్లో కూడా ఆగలేదనని ఎలీషాతో మాట్లాడుతున్నాడు. ఏలియా ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నా నుండి నీకు ఏమైనా సహాయం కావాలా? నేను నిన్ను ఎడబాస్తాను, నీతో ఉండను, నేను నీకు ఏ సహాయం కావాలో కోరుకోనంటే, ఇతను అంటాడు కదా, నాకు ఏది వద్దు కానీ నీ మీద ఉన్న ఆత్మాభిషేకం 2 పాళ్ళు ఇస్తావా? స్తోత్రం. ఏం కావాలంట? నాకు నువ్వేమడుగుతావు? ఈ నెల, రేపు నెల, ఎల్లుండి నెల అద్దె కట్టేసుకునేలాగా, కరెంటు బిల్లు కట్టేసుకునేలాగా, 3 పూటలు ఎవరింటికి వెళ్ళి కూర కూడా అడుక్కోకుండా, టీ సుక్క కూడా అడుక్కోకుండా ఎత్తే మరి అమ్మ భూ సంబంధమైన మనిషి. ఇంకెంచేపు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖ, ఇదే దరిద్రం. ఎంత సంపాదించినా అదే దరిద్రం. మరి ఈ రాత్రి ప్రాణం అడిగితే ఈ కోట్లు, ఈ 100లు, ఈ లక్షలు ఎక్కడుంటాయి? ఎవరి పాలైపోతాయి? ఏలియా అడుగుతున్నాడు తన శిష్యుణ్ణి, నేను వెళ్ళిపోతున్నాను, ఎడలిపోయే సమయం వచ్చేసింది, ఏమైనా సహాయం నీకు చెయ్యాలా? నా సహాయం ఏమన్నా ఉంటే కోరుకో, నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఎంత దూరం వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? లోకంలో నుంచి అన్నీ విడిచిపెట్టి, పాడి పంటలు విడిచిపెట్టి, నేనే కావాలి,
దేవుడు కావాలని వచ్చావు, ఆగు 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 అని ఆగలేదు. కోరుకోనంటే ఏమీ అడగలేదు. నీలో ఉన్న ప్రభావం, నీలో ఉన్న అభిషేకం 2 పాళ్ళు నాకు కావాలి. ఏం అడుగుతున్నావు నువ్వు దేవుణ్ణి అంటే, అమ్మో నువ్వు అభిషేకం అడుగుతున్నావు, అది ఎక్కడ జరిగే పని? అది జరిగే పని కాదు. అయినా నువ్వు అడిగావు గనుక నేను ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు, నేను పైకి వెళ్తుంటే నువ్వు చూస్తే నన్ను, అబ్బా వీళ్ళిద్దరి మధ్య సంబంధం, ప్రేమ, అనురాగం, బత్తులకి ప్రేమ ఉంటుంది. ఈనాడు బత్తులకి డుష్షు యూట్యూబ్ చూడండి. అదిగో వాడు ఇట్లాంటి దేవుని సేవకులు కాక దేవునికి అవమానం వచ్చేస్తుంది. వీడేమో ఆడి మీద దుమ్మెత్తడం, వాడేమో వీడి మీద దుమ్మెత్తడం. యూట్యూబ్ ఆన్ చేస్తే ఇంక ఇదే గోల. భక్తులు లేరండి, భక్తులు లేరు. దేవుని కోసం భక్తి చేసేవాళ్ళు, దేవుని మాట ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళు లేరు. సంఘంలో నిలబడి మోసం, జనం ఆగిపోతారని, జనం రారని దేవుని మాటలన్నీ పక్కన పెట్టి వీడు సొంత మాటలు, కేక్ తీసుకొచ్చినోడు ఒకడు, డైరీ ఇచ్చినోడు ఒకడు, అది ఇచ్చినోడు ఒకడు, దుప్పళ్ళు ఇచ్చినోడు ఒకడు, చీరలు ఇచ్చినోడు ఒకడు. ఎందుకు? అదేదో నువ్వు బయట షాప్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే వేరే విధంగా తీసుకోవచ్చు కదా. ఈ మందిరంలో ఎందుకు తొంతంతా? అప్పుడు అక్కడికి వెళ్ళినోళ్ళు ఇక్కడికి వెళ్ళినోళ్ళు దుప్పళ్ళు ఇస్తారని, అక్కడికి వెళ్ళినోళ్ళు ఇక్కడికి వెళ్ళినోళ్ళు పెళ్లి రోజు చేసుకుంటే కేక్ ఈడి ఇచ్చేస్తాడు. బైబిల్ చెప్పలేని అన్నీ పెట్టుకుని దేవునికి విరోధంగా సైతాను సేవ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉండి వాళ్ళు విమర్శించడం కోసం యూట్యూబ్ యూజ్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి చెప్తే బాగుండు లోపాలు. యూట్యూబ్లో చెప్తుంటే ఎవరి మీద పడుతుంది ప్రభావితం? అందరి మీద పడిపోతుంది. అందరి మీద పడిపోతే ఇంకా యేసుని ఎవరు నమ్ముకుంటాడు? యేసుని నమ్మని బోధ కూడా ఎలాగున్నాడు అనుకుంటే ఇంక యేసు దగ్గరికి ఎవరు వస్తారు? రారు. ఈనాడు ఎందుకు? ఎవరి నిమిత్తం? అందుకే కదా యేసయ్య అన్నాడు, మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్యలో నా నామము దూషణ పాలైపోయింది. నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. త్రాక్కు అని చెప్పే వాక్యాలు వినబడుతున్నాయా యూట్యూబ్లో? వ్యభిచారం చేయకు అనే వాక్యాలు వినబడుతున్నాయా యూట్యూబ్లో? యేసు కోసం జీవించు అని వినబడుతున్నాయా యూట్యూబ్లో? వినబడవు. సైతుగా నెమ్మలంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు బిడ్డ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఇంకేం చెప్పు, అలాగ మెల్లమెల్లగా మెత్తని పోదే. నీకేమైనా లోటు ఉందా? దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవుని కోసం బ్రతుకు అని వినబడుతున్నాయా యూట్యూబ్ ఆన్ చేసి మెసేజ్ విను. దేవుని హృదయంలో ఉన్న భారం ఎవడైనా చెప్తున్నాడే? లేదు. నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతకాలిగా ఇక్కడ? ఏం చేసుకుని, ఏం చూసుకుని బ్రతుకుతావు? డబ్బు చూసుకునే. మరి ఏం చూసుకుని? దేవునితో కాంట్రాక్ట్ పెట్టుకుని బ్రతకాలి కదా నేను ఇక్కడ. అందుకు నీ అభిషేకం నాకు ఇయ్యనంటే ఇతను అంటాడు కదా, నేను వెళ్ళిపోతాను, ఆరోహణమై వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతున్నప్పుడు, నేరుగా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చూస్తేనే, నేను నీకు కనబడలేదనుకో వెళ్ళేటప్పుడు నీకు పాలు రాదు, అభిషేకం రాదు. అమ్మో ఎలా ఉందో చూడండి. అడిగాడు కదా, తిరిగాడు కదా, ఇవ్వచ్చు కదా, నీ కూడా ఉంటారు, సహాయం చేయొచ్చు కదా, పెట్టొచ్చు కదా. నీ కూడా ఉన్నప్పుడు కొంచెం ఏదో ఇస్తే వాళ్ళు కూడా నీకులాగా ఏదో మంత్రాలు చేస్తారు కదా. మంత్రాలు తంత్రాలు కాదు ఇవి. దేవుడు నన్ను పిలిచేటప్పుడు, నేను పరమండలంలోకి నేను ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఎలీషా ఎవరంటున్నారు? ఏలి అంటున్నాడు, నేను నీకు కనిపిస్తేనే నువ్వు అడిగినట్లుగా నాలో ఉన్న అభిషేకం 2 పాలు నీకు వస్తుంది. యుద్ధం జరిగింది, ఆకాశంలో యుద్ధం జరుగుతుంది. నీ లోపల నుంచి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు, అగ్ని మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడు, అగ్ని గంధకాల్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? భూమి మీద భక్తులు లేరు అనుకుంటున్నారా? భక్తిహీనులు లేరా? భూమి మీద భక్తులు లేరు అనుకుంటున్నారా? భూమి మీద ఉన్న భక్తుడు ఆకాశంలో నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు చూస్తూ ఉన్నాడు ఎలీషా, చూస్తూ రొమ్ము కొట్టుకుంటున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నా సేవకుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఈయనకి బాధ వచ్చింది. ఎలీషా దేవుడు ఎక్కడున్నాడు? స్తోత్రం చెప్పండి. ఏలియా దేవుడు ఎక్కడున్నాడని ఎలీషా రోధిస్తున్నాడు. ఎవరు దేవుడు? ఈ దేవుడు ఎవరికి దేవుడు? అందరికీ దేవుడు. అట్ ద సేమ్ టైం అందరికీ దేవుడు కాదు. అందరికీ దేవుడే. అదే కోణంలో చూస్తే అందరికీ దేవుడు కాదు. ఎవరైతే నీతి సూత్రాలు కలిగి ఉంటారో, ఎవరైతే దైవభక్తి కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు. పాపిస్ట్ పని చేసే వాళ్ళందరికీ కాదు. రోధిస్తూ రొమ్ము కొట్టుకుంటున్నాడు ఎలీషా. ఎవరి విషయమై? ఈ దేవుడు ఎక్కడున్నాడో, ఈ ఎలీషా దేవుడు ఎక్కడున్నాడు నాకు
నాకు ప్రత్యక్షం అవ్వాలని రొమ్ము కొట్టుకుంటున్నప్పటికీ ఆకాశంలో నుంచి దుప్పడ పడింది. స్తోత్రం. చూశాడు, దుప్పడ పడింది. ప్రయాణం చేసి యాత్ర కొనసాగించాలి. ప్రయాణం చేసి యాత్ర కొనసాగిస్తూ ఉన్న టైంలో మరి ఇప్పుడు మళ్ళీ యోర్దాను దాటి ఎక్కడికి రావాలి ఎలీషా? వెనక్కి రావాలా? వెనక్కి వస్తున్నప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, శిష్యులందరూ చూస్తున్నారు. శిష్యులందరూ చూస్తుంటే వాళ్ళందరూ చూస్తుండగా ఆ దుప్పటిని తీసుకుని ఎక్కడున్నాడు, ఏమయ్యాడు యేసుదేవుడు, ఎలీషా పాస్టర్ గారి దేవుడు ఏమయ్యాడు అని చెప్పుకొని మాట్లాడుతూ ఇలా టచ్ చేశాడు యోర్దాన్ని. స్తోత్రం. టచ్ చేయగానే మళ్ళీ 2 పాయలు అయిపోయింది. స్తోత్రం చెప్పండి. అమ్మా, దైవభక్తులకి సన్మానం వేరేగా ఉంటుందండి. సేవకులు సన్మానం వేరు, దైవభక్తుల సన్మానం వేరు. ఈరోజు నేను చెప్పే సబ్జెక్టు ప్రజలందరూ చూస్తుండగా ఎలీషా ఎలా చేసేవాడు అద్భుతాన్ని, ఇప్పుడు ఏలియా ఎలా చేసేవాడు అద్భుతాన్ని ఇప్పుడు ఎలీషా చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు చేసిన అద్భుతాలు? ఏలియా చేసిన అద్భుతం ఎవరు చేస్తున్నారు? మళ్ళీ నీ యోర్దాను 2 పాయలు అయిపోయింది. 2 పాయలు అయిపోయిన తరువాత ప్రజలందరూ చూసి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా దేవుడు ఎలీషాలో ఉన్నాడు అని ప్రజలందరూ చూసి ఎలీషాకు సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారాలు ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ జరుగుతాయి. స్తోత్రం. ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయో అక్కడ జరుగుతాయి. ప్రజలు ఎలాగున్నారంటే అంత అలానే ఉంటారు. మరి దేవునికి విరుద్ధంగా మాట్లాడడానికి, దేవునికి విరుద్ధంగా బోధ చేయడానికి నువ్వెవరిని, నేనెవరిని? దేవుని సంగతి నీకు తెలియకపోవచ్చు, దేవునిలో లోతు నీకు తెలియకపోవచ్చు, దేవునికి మధ్య సంబంధం నీకు లేకపోవచ్చు. ఈయనలో ఉన్నటువంటి అభిషేకం పాళ్ళు ఏలియాలోకి వచ్చింది. ఎలీషాకి ఎంత ఘనత వచ్చిందండి. ఎంత విలువ పెరిగింది. పెరగడానికి కారణం ఏంటి? దేవుని అభిషేకము ఎలీషాలో ఉన్నందున. చిన్ననాటి నుండి ఇప్పుడు నా సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ప్రారంభ సేవ అయినపురంలో జరిగేది.